ఉంది, ఒక సైడ్ ఇది నడుస్తుంది, ఒక సైడ్ అమ్మాయి నాతో నడిపిస్తుంది. ఎవరికి చెప్పాను నీ గురించి అనుకుంటే నా గురించి అనుకున్నట్టే, నీ పరువు పోతే నా పరువు అయినట్టే. నువ్వు చెప్పక అద్దు చెప్పిన అద్దు అని చెప్పిన మంచిగా ఉండదు. ఆమెకి 2-3 నెలలకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి బాబు పుట్టిండు బ్రో. ఇప్పుడు ఆమెకు బాబు డుగ్గు కంటే 2 years పెద్ద ఆ బాబు. బాబు డిట్టు బ్రో, డింపుల్స్ పడతాయి, సేమ్ ఫేస్ కట్, ఉప్పలు అంటాడు. గమనించినావా? హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ తమ్నైల్ ఆల్రెడీ చూసారు కదా, నాకు పాస్ట్లో ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ ఉంది గైస్, అది మీతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నమ్మిరా గైస్, నమ్మకండి. సో విశాల్ బ్రో చాలా డేస్ నుంచి నన్ను అడుగుతున్నాడు, మీ లవ్ స్టోరీ నేను యూట్యూబ్లో చూసినా కానీ మీతో డైరెక్ట్ మీరు చెప్తుంటే బాగుంటుంది, చెప్పండి బ్రో అని అంటే నాకు ఈ ఐడియా వచ్చిందనమాట. తన పైన ప్రాంక్ చేద్దామని చెప్పేసి, తనతో పాటు కావేరీ రియాక్షన్ కూడా చూద్దాం. నా లైఫ్ చిన్నప్పటి నుంచి దానికి తెలుసు, అన్నీ నన్ను చదివేసింది, దానికి అన్నీ తెలుసు పిన్ టు పిన్. మళ్ళీ నేను ఈ స్టోరీ చెప్తే అది ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇది ఎక్కడిది స్టోరీ అని అడుగుతుందా, నిజంగా నేను నమ్ముతుందా, అండ్ విశాల్ బ్రో ఎట్లా రియాక్ట్ అవుతాడు అండ్ వాళ్ళు కొంచెం క్రేజీగా చేద్దాం అనిపించింది. సో గైస్, మీరైతే నమ్మలేదు కదా నా పాస్ట్లో లవ్ స్టోరీ అంటే. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే, అబద్ధం. డౌట్స్ ఏం పెట్టుకోకండి. నమ్మిరా నమ్మలేదు, మీకు అసలు ఈ క్లారిటీ తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. ఫుల్ ఆఫ్ ఫన్ ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. సో అంటే ఏంటంటే నన్ను ఎప్పటి నుంచి అడుగుతున్నాడు, పోయి సడన్గా బ్రో నేను ఇప్పుడు చెప్తాను అయినా స్టోరీ అంటే ఎవరికైనా కొంచెం డౌట్ వస్తుంది. ఆ వీలైనప్పుడు తనకు చెప్పేటప్పుడు వీడియో రికార్డ్ చేసుకుందామని అనిపించింది. అందుకోసం మనం ముందే ఇంట్రడక్షన్ చెప్తున్నా గైస్. ప్లాన్ సక్సెస్ ఇద్దాం 100%. వీడియో ఎండ్ వరకు మాత్రం చూడండి గైస్. అయితే డైరెక్ట్ హాస్టల్ కాడికి వెండు, డైరెక్ట్ హాస్టల్ కాడికి పోతే ఏంటంటే ఇక ఆమెకు భయం అవుతుంది. తప్పు వేసింది బ్రో, ఇక భయపడదా, గజ్జని అనుకుతాను, ఘోరం భయం అవుతుంది. డైరెక్ట్ అలా వార్డెన్ దగ్గరికి పోయి ఇట్లా 2nd year చదివేట ఆమె ఉంటుంది శృతి అని, ఇట్లా ఆమెను బయటికి రమ్మని అని చెప్పి డైరెక్ట్ అడిగిండట. దీనికి ఘోరం భయం అవుతుంది. ఆ వార్డెన్ ఏం చేసింది, నువ్వెవరు, నువ్వు ఆమెకి ఏమవుతావు, నన్ను రమ్మన్నా పంపియ్యా, నువ్వు కింద నైట్ ఎందుకు వచ్చినావు అని బట్టలు నింపుకుంది. అయితే మా ఫ్రెండ్ అన్నాడు, ఆయన డైరెక్ట్ వాళ్ళ లవర్కి ఫోన్ చేసి రమ్మన్నాక వాడొచ్చిన వాళ్ళు పెద్ద సీన్ అయింది అంటాడు మొత్తం హాస్టల్ ముందట. మరి ఈమె మొత్తం తిరిగింది, స్నాప్లు పెట్టడం అవసరమా, పెట్టినాక ఆడు చూసినాక కథం అంగడి పంచాయతీ అయింది. ఆడేటోడు ఉత్త ఇజ్జత్ తీసుకుంది హాస్టల్ మొదటిగా. నాకు తెలిసిన అమ్మాయి ఘోరంగా నడిచింది లవ్. ఇంట్లో సంబంధాలు చూస్తాను, లైట్ తీసుకుందాం మనం అని చెప్పిందట వాళ్ళ ఫ్రెండ్ దోసానికి డైరెక్ట్. నువ్వేం సంపాదిస్తలేవు కదా, కనీసం నేనన్నా బాగుపడతా. సమాజం అంతా బాగా ఖరాబ్ అయింది బ్రో. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. పైసలు ఉంటేనే ఉంటారు బ్రో ఇప్పుడు నిజంగా. అయితే నీ స్టోరీ అయితే చెప్పకు బ్రో, నువ్వు ఎప్పుడు అడిగి నాకెంత చిరాకే జంపింగ్లు ఫైటింగ్లు. ఈ పెళ్లి ఎలా అయిందిరా అంటే అబ్బో అది పెద్ద కథ. చేజింగ్లు, జంపింగ్లు, మిస్సింగ్లు, అంత సగం స్టోరీ చెప్తా ఉంటాడు పోయినప్పుడు. లేదు బ్రో, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ దాకా వినాలి అని అంటే వీడియో చూస్తే నీకు అర్థమవుతుంది క్లియర్గా. కాబట్టి కొన్ని చూసినావు కదా, వీడియోలు చూడకుండా కూడా తెలుసుకోవాలంటే ఇక మేమే చెప్పాలి. అంటే వీడియోలో అన్ని చెప్పాం కదా బ్రో, అన్నింటికి అన్ని జరిగినాయి కానీ అన్ని. కాకపోతే ఇక మొదలెడదామా, నా లైఫ్ లో ఇంకొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది బ్రో, అది నీతో చెప్తాను. ఎందుకు ఆగని చెప్పే వినరా, ఎందుకు ఎగ్జైట్ అవుతారు అట్టిగానే అన్నిటికీ బ్రో. నేను చెప్తా బ్రో, పాపం ఫీల్ అయినట్టున్నారు. దీంతో పాటు లవ్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ లో నాకు చిన్న ఇన్సిడెంట్ జరిగింది బ్రో. ఇన్సిడెంట్ అంటే ఒక అమ్మాయి నన్ను లవ్ చేసింది, డీప్ గా, చాలా డీప్ గా లవ్ చేసింది. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్. ఏంది? అరే ఆయన లవ్ స్టోరీ చెప్పమని అడిగితే నువ్వు లేనిపోని చెప్తే నిజమే అనుకుంటాడు. లవ్ స్టోరీ బ్రో. బ్రో ఆయన లైఫ్ లో ఫస్ట్ పిల్లలు నేనే, లాస్ట్ పిల్లని నేనే. కథలు వాడకు నువ్వు. నా లైఫ్ లో ఫస్ట్ పిల్లవే, ఆ పిల్ల లైఫ్ లో నేను ఫస్ట్ సెకండ్ నాకే తెలియదు ఇప్పటి వరకు. అమ్మాయి లవ్ చేసిందని నేను చెప్తున్నా. ఎవరు లవ్ చేసింది నేను? మీరా ఒక అమ్మాయి లవ్ చేసిందని చెప్పలే హైదరాబాద్ లో? ఆమె మీ ఫ్రెండ్ వాళ్ళ లవర్ కదా. నీతో అట్లా నరికిన నేను.
నీతో అట్లా నరికిన నేను నిజం చెప్తున్నా బ్రో. ఒకటి నాకు హైదరాబాద్ ఒక అమ్మాయి పరిచయం అయింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయినాను యాక్చువల్లీ జాబ్ చేయడానికి పోయినా బ్రో. జాబ్ చేయడానికి పోయినప్పుడు ఏంటంటే ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు. అది కూడా ఎట్లా పరిచయం అయింది చెప్పిన, ఆ అమ్మాయి కూడా ఎం ఫార్మసీ సంథింగ్ ఏదో చేస్తుంది బ్రో, మెడిసిన్ దాని సంథింగ్ ఏదో చేస్తుంది. డబ్బులకు కొంచెం ఇబ్బంది అయితే ఇంటి నుంచి ఏం అడగాలని తెలియక పార్ట్ టైం జాబ్ చేస్తుంది. సో మీకు ఇదే కెఫెటేరియాలో అట్లా వర్క్ చేసుకుంటున్నట్టు చేస్తుంది. నేను కూడా సేమ్ అదే ఫీల్డ్లో, నేను కూడా అదే ట్రైనింగ్ పర్పస్ నేర్చుకొని చేస్తున్నా. నిజమా? ఓరి అమ్మ నిజం అంటది ఏంది బ్రో? నేను చెప్పా నీతో కూడా ఒకసారి అన్నా అట్లా, నీతో నేను నరికిన డాగ్ వేసిన నీకు ఇట్లా బుస్కాట్ అంటారు చూసిన లేచిన నేను. అర్థమైందా? నువ్వు ఆ గొర్ర 2 నిమిషాలు అట్లా గలీజ్ అనుకునే బ్రో. నేను అమ్మాయిని లవ్ చేయలేదు బ్రో, అమ్మాయి నన్ను లవ్ చేసింది. అలా నేనేం చేస్తా బ్రో? ఆమె లవ్ అయితే నాకు ఇంకో ఇన్సూరెన్స్ ఉంది నా లైఫ్ లో అని ఎందుకంటే అది నీ లైఫ్ ఆమె లైఫ్ అది ఆమె చెప్పుకుంటది. అట్లా మండుతున్నట్టుంది నా లైఫ్ లో అట్లా జరిగిందని చెప్తున్నా, నేను చేసినా అని చెప్తున్నా. చేసినా అని చెప్తే బాధ్యత నేనైతే, విక్టిమ్ నేనైతా. అంటే విక్టిమ్ అంటే మనది పెద్ద పెద్ద అదే చెప్తాను. అంటే రియలిస్టిక్ స్టోరీ అనమాట ఇది. నా లైఫ్ లో చిన్న పార్ట్. దీనికి కూడా తెలుసు బ్రో, కాబట్టి ఎక్కువ మొత్తం చెప్పలేదు దీన్ని కూడా. సో ఏమైందంటే ఆ రోజు నేను ఈ వెంకటగిరి నుంచి రోజు నడుచుకుంటూ పోవాలి బ్రో. ఆ జూబ్లీ చెక్ పోస్ట్ ఉంది, చెక్ పోస్ట్ వరకు అక్కడ దాకా నడుచుకుంటాను. ఎందుకంటే డబ్బుల కోసం మస్తు ఇబ్బంది అయ్యేది బ్రో. నేను రూమ్ లోకి అయిన తర్వాత 2 నెలలకు రూమ్ రెంట్ ఫుడ్ కి డబ్బులు కట్టినట్టు అప్పుడు డబ్బులు ఉంది. ఒక సైడ్ ఇది నడుస్తుంది, ఒక సైడ్ అమ్మాయి నాతో నడిపిస్తుంది. ఒక సైడ్ ఇది నడుస్తుంది, ఒక సైడ్ అమ్మాయి నాతో నడిపిస్తుంది. అరే ఎందుకంటే నీ టాలెంట్ పబ్లిక్ తెలియదా అట్లా అనమాట. సో అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది, నేను నిన్ను లవ్ చేస్తుంది. ఇలా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉంది, నువ్వు అర్థం చేసుకో, నీకు అర్థం అవుతలేదు ఇంకా కానీ. సో అట్లుంది బ్రో. నేను జూబ్లీ చెక్ నడుచుకుంటూ పోయేటాను బట్ టీ ఆఫీస్ దాటుకుంటూ పోయేటోని. ఇట్లా నడుచుకుంటూ పోయేటప్పటికి అమ్మాయి అక్కడ సిగ్నల్ దగ్గరికి వచ్చింది బ్రో. సిగ్నల్ దగ్గరికి వస్తే ఫస్ట్ టైం అప్పుడు నేను నార్మల్గా చూసిన ఎవరు వీళ్ళు అని చెప్పి, అంటే యూనిఫామ్లో ఆమె డ్యూటీ డ్రెస్లోనే వచ్చింది. నార్మల్గా చూసిన నేను నార్మల్గా చూసి అదే నేను ఎక్కే బస్సు ఎక్కుతూ రోజు వస్తుంది. అప్పుడు నాకు అర్థమైందంటే అటు సైడ్ వస్తుంది చేస్తుందంటే ఒక 2-3 రోజులకేమో జస్ట్ ఇట్లా చూసి పక్కన కెఫెటేరియా చేస్తున్నప్పుడు మీరు ఇలా చేస్తారా, శాలరీ బేసిక్స్ ఎంత ఉన్నాయని ఇట్లా మాట్లాడుకున్నాం. కొలీగ్స్ కూడా అయిపోయినాం బ్రో. అయితే ఇలా నేను వర్క్ చేసే దాంట్లో నా ఫ్రెండ్ గారు కూడా ఉంటాడు బ్రో. సో ఫ్రెండ్ గారు యాక్చువల్లీ ఏంటంటే హైదరాబాద్ నేను ఎందుకని చెప్పిన జాబ్ గురించి అని ఇక్కడ నాకు మా పెద్దనాన్న వాళ్ళ రిలేటివ్ ఆయన ఉన్నాడు అనమాట. సో ఆయన చెప్పిండు పెద్దనాన్న వాళ్ళ కొడుకుంటాడుగా. సో ఆయన చెప్పారు నేను నా ఫ్రెండ్ ఒకటి కెఫెటేరియా పెట్టింటా, నన్ను జాబ్ చేయని పోతాను రికమెండేషన్ చేస్తారని ఒకసారి వెళ్ళు అని చెప్పేసాను. పోయి ఆయన కలిసిన తర్వాత ఆయన ఏమన్నా వాడు రికమెండేషన్ అయితే పెట్టుకుని వాడికి నాకు అంటే లొల్లిలైన చిన్న లొల్లిలైన బ్రో వాడు చేయట అంటే నేను వాడైతే రికమెండేషన్ పెట్టుకోను అని చెప్పేసాను. అన్ని ఇంకోటి ఏంటంటే నువ్వు 6 months ట్రైనింగ్ పర్పస్లో తీసుకోవాలి, చేసుకొని ఉంటేనే ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే పెట్టుకుంటా అని అన్నాడు బ్రో. అవన్నీ కంప్లీట్ చేసేసి మళ్ళీ ఆయన దగ్గరికి జాబ్ కోసం వెళ్తున్నా. సో అప్పుడు ఈ అమ్మాయి పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత మాట్లాడుకున్నాను దీంట్లో చేస్తున్నా అండి. పరిచయం అయిందన్నప్పుడు నాతో నడిపిస్తాను కదా. దీనికి ఆల్రెడీ చెప్పిన బ్రో, దీనికి చెప్పిన అర్థం కదా చెప్పిన అంటే ఫ్రెండ్ వాళ్ళు ఎవరైనా చెప్పిన అప్పుడు దానికి నేను చెప్పలేదు. నీకు టోటల్గా డీటెయిల్గా చెప్పలేదు, నేను తర్వాత చెప్తాను ఆగు. సో అట్లా ఉండే బ్రో. సో నేను అక్కడికి వెళ్ళి జాబ్ చేస్తున్నాను. అమ్మాయితో క్యాజువల్గా మాట్లాడుకుంటాను, ఇంట్లో చేస్తున్నా అండి ఇన్ని డేస్ నుంచి వెళ్ళి శాలరీ బేసిక్ చాలా తక్కువ ఉందని చెప్పేసి నేనంటే అమ్మాయిని అడిగిన మీరు ఫుల్ టైం చేస్తున్నారంటే మీకు శాలరీ ఎంత వస్తుంది అంటే చెప్పింది నాకంటే ఎక్కువనే ఇస్తారు అమ్మాయికి శాలరీ, డ్యూటీ అవర్స్ కూడా తక్కువ ఉంటాయి. అట్లా మాకు కొంచెం బాండింగ్ పెరిగింది, ఫ్రెండ్షిప్ పెరిగింది. సో నాతో పాటు వాళ్ళ దాంట్లో ఎట్లా అంటే గర్ల్సే ఉంటారు బ్రో. ఆ కెఫెటేరియా ఎట్లా అంటే గర్ల్స్ది, ఇంకోటి ఎంఎన్సీ కంపెనీ కింద ఉంటుంది. సో మాది కూడా అట్లా ఉంటుంది. మా 24 hours కెఫే షిఫ్ట్లు చేంజ్ అవుతా అంటే నేను రెగ్యులర్గా కొన్ని డేస్ నేను కొత్త కాబట్టి రెగ్యులర్ షిఫ్ట్కి వేసుకుంటాను. అమ్మాయిలకి ఎట్లా ఉంటుంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. సో అట్లా మా పరిచయం పెరిగింది, మాట్లాడుకున్నాము. సో వాళ్ళకి కొంతమంది కొలీగ్స్ ఉన్నారు బ్రో, వీళ్ళు ముందే పరిచయాలంట వీళ్ళకి నేను చేసే వర్క్ దగ్గర నుంచి. కాకపోతే నీ అమ్మాయితో కొంచెం క్లోజ్గా మాట్లాడుతున్నా కాబట్టి ఎందుకు మాట్లాడినా క్లోజ్ క్లోజ్ అంటే వర్క్ పర్పస్ లో మీకు శాలరీస్ ఎంత ఉంటే ఫుడ్ ఎక్కడ ఉంటే అకామిడేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి మాట్లాడుకుంటా. నార్మల్ గా అదే నేను నార్మల్ గా క్లోజ్ గా అంటే నీకు నాకెందుకు చెప్పలే అసలు ఫ్రెండ్ వాళ్ళు ఎవరని చెప్పిన నాకు ఫోటో పంపించిన నీకు చెప్పిన అట్లా నీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. నేను చెప్పేది విను ఫస్ట్, ఎందుకంటే చెప్పేది వినకుండా పిచ్చ పిచ్చేది. సో అట్లా పరిచయం పెరిగింది బ్రో. అయితే ఇంట్లో అసలు నా మైనస్ పాయింట్ ఏంటంటే నేను ఆమెతో క్లోజ్ మాట్లాడుతున్నా అని చెప్పేసి మా ఫ్రెండ్ గారు ఏం చేసిండు, వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె కెఫెటేరియా ఇంకొక ఆమె చేస్తుంది. సరే మామ ఇట్లా ఆమెను చాలా రోజుల నుంచి లవ్ చేస్తున్నా, అమ్మాయి కూడా నన్ను చూస్తుంది కాబట్టి నేను కూడా చూస్తున్నాను, ఎట్లా మూవ్ ఆన్ అవ్వాలో అర్థం కావట్లేదు అంటే అప్పుడు మనం ఎట్లా ఉంటాం దీంతో లవ్లో ఉన్నాం కదా. ఏముంది మామ ఒక లవ్ లెటర్ రాయి నేను తీసుకోవాలి ఇస్తా అని చెప్పేసి అన్న. ఇస్తా అమ్మాయికి ఇస్తా అన్న. ఇస్తే ఇయనకి నాకు కూడా కొంచెం భయం అనిపించింది. అంటే ఏమనుకుంటారా నేను ఇస్తే ఎట్లా అనుకుంటారు బ్రో. వాళ్ళు ఎట్లా అంటే 6 వరకు డ్యూటీ అయిపోతుంది బ్రో. వాళ్ళ ఎట్లా అంటే తీసుకొని బుక్ లో పెడితే పాపం ఈ పిల్ల వాళ్ళ డాడీ చూసిండు చెప్పేది నువ్వు ఆగని చేయకు ఆగు చెప్పాడు విన్నట్టుందే.
I saw this. ఏ హాయ్ బ్రో, నువ్వు చెప్పేది విను బ్రో. ఫస్ట్ ఒక ఫీల్తో నేను ఇంకో విషయం చెప్పాను బ్రో. ఇలా నా లవ్ స్టోరీ ఇట్లా ఇది నువ్వు ఇనేటోళ్ళకి ఎట్లుండాలి తెలుసా? ఐదర్ నువ్వన్నా లవ్ చేయాలి ఎవరినన్నా డీప్గా, వేరే టోళ్ళని నేను డీప్గా లవ్ చేస్తాను, ఈ స్టోరీ నీకు అర్థమవుతుంది. వేరే డిసప్పాయింట్ పక్కకేనా అనుకో ఆ సినిమా. ఇంకొకటి ఐదర్ నువ్వు హ్యాపీ సినిమా చూసి ఉండాలి. చూసినా అది అన్నప్పుడే వెలిగింది. నువ్వు అన్నీ ఈ కథలు అడకు ఉన్నట్టు ఎప్పుడైనా నువ్వు వేరే అమ్మాయి ఉంది అది అని చెప్తే నిజం గలీజ్ అనుకుంటాడు మన గురించి. డిసప్పాయింట్ అంటా నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకు బ్రో. నేను చెప్పేది ఫస్ట్ నీకు అర్థం ఒక ఫీల్ ఉంటుంది బ్రో, ఫీల్ కూడా ఉంటుంది. నువ్వు అయితే నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసిన చెప్పిన బ్రో, మళ్ళీ చెప్పిన అతను అదేనా బ్రో. వన్ సైడ్ లవ్, ఆ అమ్మాయి నన్ను లవ్ చేసింది డీప్గా. ఇక మొదలెడదామా? అర్థం చేసుకున్నా ఇప్పటికి నువ్వు నన్ను. సో నీకు ఫోటో పంపిన ఆల్రెడీ, బ్లూ కలర్ డ్రెస్. రైట్, కరెక్ట్. స్నాప్ పిక్. రైట్. ఎంతసేపు గుంజుకున్నది అమ్మ తోడు. గా స్టోరీ చెప్తాను విశాల్ బ్రోకి. అది మనం బాగా క్లోజ్ బ్రో. ఒకసారి ప్రామిస్ బ్రో, ఎవరికి చెప్పా అద్దు నీకు పిచ్చా చెప్పి చెప్తా బ్రో. నీ గురించి అనుకుంటే నా గురించి అనుకున్నట్టే, నీ పరువు నా పరువు అయినట్టే. ఇందులో ఒకటి అర్థమైందా? నేను అమ్మాయి లవ్ నువ్వు ఏది నార్మల్ ఏదో స్టోరీ చెప్తాను జోక్ గా అనుకున్నా నేను, కానీ నువ్వు రియల్ గా మన స్టోరీ తీసుకొద్దామని నువ్వు చెప్పక అద్దు అని చెప్పిన మంచిగా ఉండదు. ఇప్పుడే లైవ్ చూసినా ఆయన జోక్ చెప్పు. అంటే ఒక చిన్న తెలియలేదు సీరియస్ మ్యాటర్ అయితే నేను బయట జస్ట్ పాసింగ్ క్లౌడ్ లెక్క వచ్చి వెళ్ళిపోయింది బ్రో. అందులో పెద్ద ఏం నువ్వు నిజం చెప్తారా నేను ఏదో కామెడీ చేస్తాను అనుకున్నా, నువ్వు నిజం స్టోరీ చెప్తావని అస్సలు అనుకోలే బ్రో. నేను చెప్తున్నా అంటే జస్ట్ చిన్నగా అట్లా ప్రామిస్ మీరు చెప్తలేరు సిద్ధమా? ఎవరు చెప్పాలి? అదే అవును పెళ్లి చేసుకున్నాడు బ్రో ఈయన. నేను చెప్పలేదు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. రిజిస్టర్ మ్యారేజ్ అసలు స్టోరీ ఎట్లా సెడి చేసినావు అసలు? ఆమె సెడి చేసి బ్రో. ఆమె పర్మనెంట్, నేను టెంపరవరీ. పిచ్చా నీకేమన్నా? ఆమెనే టెంపరవరీ, నువ్వే పర్మనెంట్. లేదు గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి. నీ పిచ్చి. ఇప్పుడు ఆమె ఉంటేనేమో ఆమె పర్మనెంట్ అన్నట్టు. స్టోరీ చెప్పానా? ఆమె లవ్ చేసింది ఈయన లవ్ చేయలేదు. నేను చేయలే, ఈయన అసలు ఇష్టం లేదు. కాకపోతే ఈయన లవ్ లెటర్ పెళ్లి చేసుకున్నాం బ్రో. అది వాళ్ళ డాడీ చూసి బట్టలు ఎంచుకుని ఆమె ఇంట్లోకి వెళ్ళి లవ్ పెట్టిండు. ఇప్పుడు ఆమె ఎడిపోతుంది బ్రో. నీ వల్లనే అది పెంట్ అయిందని ఈయన అడగదా? ఈయన ఏం చేసిండు, సరే నా వాళ్ళని పెంట్ అయింది కాబట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోయినా నీకు సేఫ్టీ లేదు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి డైరెక్ట్ రిజిస్టర్ మ్యారేజ్ లో పెళ్లి చేసుకున్నాను. అప్పుడు ఆల్రెడీ నేను లవ్ చేసుకుంటాను. నాకు ఫోన్ చేసి చెప్తే నా సిచ్యువేషన్ ఎట్లుంటుంది చెప్పు. నా ప్లేస్లో ఇప్పుడు నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉండాలి సిచ్యువేషన్ ఎట్లా పోయి సూసైడ్ చేసుకుని చస్తారు మోసం చేసినాను. కానీ నేను ఏం చేస్తా బ్రో, చిన్నప్పటి నుంచి లవ్ చేసిన నేను ఎందుకు వదులుకుండా నేను అందుకని చెప్పి సరే నువ్వు ఏదైతే పెళ్లి చేసుకున్నావో వేరే కాడ ఆమెను పెట్టేసి వదిలేసేయి, మనమే ఉందాం మళ్ళీ తర్వాత పెళ్లి చేసుకుందాం. ఇట్లా అన్ఫార్చునేట్లీ లేదు, అన్ఫార్చునేట్లీ ఇట్లా జరిగింది అని అన్నాడు. కాదు బ్రో ఇదంతా ఒక ఎత్తు. సరే అన్ఫార్చునేట్లీ నువ్వు పెళ్లి చేసుకున్నావు అయిపోయింది. నన్నే లవ్ చేసినావు డీప్గా. ఆమెకి 2-3 నెలలకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి బాబు పుట్టిండు బ్రో. ఇప్పుడు ఆమెకు బాబు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. చెప్పు బ్రో, 1 సైడ్ లవ్ స్టోరీ అంటాడు ప్రతిసారి. ఎవరికైనా చెప్పుకుంటే గలీజ్ ఉంటాను నేను చెప్పుకోను కానీ 1 సైడ్ లవ్ స్టోరీ అంటాడు. అవును బ్రో, 2 సైడ్స్ లేని బాబు ఇట్లా కొడతాడు బ్రో. అదే మ్యాజిక్. అమ్మాయి నన్ను లవ్ చేసింది, నేను లవ్ చేయలేదు. చూడు బ్రో, ఆమె లవ్ చేసింది అంటాడు, మరి బాబు ఎట్లా పుట్టిండు బ్రో? నీకు ఇంకా విషయం అర్థమైతే లేదు. డుగ్గు కంటే 2 years పెద్ద ఆ బాబు. డుగ్గు కంటే 2 years పెద్ద ఆ బాబు. ఆ బాబుకి పుట్టిన కానీ కనీసం పేరు నువ్వు ఇటు కావ్యాన్ని తీసుకొని వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నాడు. నీకు ఇంకో విషయం చెప్పన్నా,
నువ్వు గ్రేట్ లో ట్రూ లవ్ అంటావు బ్రో. ఒకసారి ఇప్పుడు బ్రేక్. ఈ టాటూ ఉందా, ఇది కావ్య, ఇక్కడ నీకు ఇది క్వీన్ సింబల్ ఉందా, ఇది నీకు అటాచ్ అయినట్టు కనిపిస్తలేదా? నువ్వేమనుకున్నావు? టాటూ తప్పేసిండు అనుకున్నావు. పోయింది టాటూ, ఇక్కడ అటాచ్ అయింది అనుకున్నావు. ఇది కలిపితే నీకు ఆర్లకి కనిపిస్తలేదా? ఈ వీని గిట్ల కర్జవి ఎమ్ము రమ్య, ఆమె పేరు రమ్య. ఆమె పేరు రమ్య. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆమె పేరు రమ్య బ్రో. ఇంత అర్థం ఉందా? ఆయనకు అంత బ్రెయిన్ ఉన్నది. ఆ బాబుకి పుట్టిన కాడ నుంచి కనీసం పేరు పెట్టలేడు, చూడలేడు, లైట్ తీసుకున్నాడు. డుగ్గుకి మా ఇద్దరు పేరు కలిసి అన్ని అని పెడితే ఆ బాబుకి అయాన్ అని పేరు పెట్టిండు. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే అబద్ధం. చెప్పుకుంటే ఇద్దరు రోజా నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకోను. ఇప్పుడు నేను సెకండ్ పెళ్ళాము, ఆయన ఫస్ట్. నేను సెకండ్ పెళ్ళాం బ్రో. ఎవరికి చెప్పకు బ్రో, గిలీ ఉంటుంది. నువ్వు ఇంకెక్కువ చెప్పకు, నాకంటే నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. నార్మల్ నువ్వు, నీకు మాట్లాడే రైట్ లేదు. నువ్వు ఆల్రెడీ సగం ఓపెన్ అయిన తర్వాత మొత్తం చెప్పడానికి ఏముంది ఇక్కడ బ్రో? ఆల్రెడీ సగం బయటకు వచ్చింది, ఇంకా మొత్తం దాచి పెట్టాల్సిన అవసరం లేదు. స్టోరీ ఏంటంటే కాదు బ్రో, ఆమెకి ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, సరే కన్నాడు, సరే కొడుకు పుట్టిండు, నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ గ్యాప్ లో నిన్నెప్పుడు వేసుకున్నాడు? ఆ అమ్మాయికి ఏం చెప్పిండు? ఆమెకి ఆల్రెడీ తెలుసు కదా మేమిద్దరం లవర్స్ అని. మరి సిగ్గు లేకుండా నేనే వచ్చి ఎట్లా పెళ్లి చేసుకో అని అడుగుతుంది. ఆహా, ఇప్పుడు మా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టి నేను ఎటు పోవాలి అని అన్నది ఆమె. మరి ఈయన పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? మరి ఇంట్లోకి వెళ్ళగొట్టారు కదా బ్రో. అయితే పెళ్లి చేసుకునే అవసరం ఏమున్నది? పోయి పక్కన ఏదైనా రూమ్ లో పెట్టిన. ఈయన మహానుభావుడు, పుణ్యాత్ముడు, లైఫ్ ఇచ్చిండు. ఇయ్యద్దా? ఆమెకి ఇచ్చి అయ్యో చిన్నప్పటి నుంచి లవ్ చేసిన దీన్ని ఎట్లా తెలియదు, నాకు లైఫ్ ఇచ్చిండు. నీకు అర్థమైతే లేదు. నా లైఫ్ పోగొట్టుకున్నాను. లైఫ్ ఇట్టే ఇచ్చినావు కానీ కనుడేందు. ఇంకోటి ఏమంటాడు కదా, ఆమె నెమ్మడు పడ్డది, నాకు ఆమె ఇష్టం లేదని అంటాడు. మరి బాబు ఎట్లా ఉంటాడు? నేను చూసి బాబు ఎట్లా పుట్టిండ్రు ఇది అడగల నేను ఇప్పుడు గట్టి అడిగినాకో దాని దగ్గర పోతాడు. నా బతికేం కావాలి, అందుకే నేను సైలెంట్ గా ఉంటాను, ఏం అడుగుతలేను. డుగ్గేయడం కావాలి, నేనేం కావాలి. ఇంకో విషయం చెప్పాలి బ్రో, ఇక్కడ ఏసీ పెట్టేసిందని చెప్పి వాట్సాప్ స్టేటస్ పెడితే అది ఫోన్ చేసి పుట్టుపట్లు లేచింది. పిల్లలు ఎత్తి దానికి 50,000 పంపిండు. నా పైసలు బ్రో అవి 50,000 దాన్ని పంపిండు. ఇంకో విషయం తెలుసా, దానికి రూమ్ ఎవరు ఇయ్యరు, రెంట్కి ఇస్తారా బ్రో? రెంట్కి ఇస్తే నీ ఫ్యామిలీ ఉంది కదా, మీ ఆయన రమ్మనుకో అంటారు. ఈయన హస్బెండ్ కదా ఆమెకు ఫస్ట్. ఈయన పోయి రూమ్ రెంట్కి తీసుకొని ఇంట్లో సామాన్ కొనిచ్చి సదిరిచ్చి ఆ బాబుని స్కూల్లో జాయిన్ చేసి ఇక్కడికి వస్తాడు. ప్రతి పండుగ డబ్బులు పంపుతాడు బ్రో. మొన్న బయటకు ఫోన్ మాట్లాడండి చూసినా ఎట్లా ఎవరన్నా అడిగిన అది ఆమెనే. ఫోన్ లో రమ్య అని సేవ్ చేసుకొని ఉంటది, అది ఆమెనే. బాబు డిట్టు బాబు. నేను నమ్మలే బ్రో, అది మంచిది కాదు. పరిచయం లేకుండానే పెళ్లి చేసుకుంది, అదే వేస్ట్ క్యారెక్టర్. బాబు పుట్టినాక దాన్ని ఎవరు చూసుకుంటాడు అని చెప్పి ఈయన మీద దొబ్బుతే ఈయన నెల పైసలు ఇస్తాడు కదా అని చెప్పి నాటకాలు ఆడుతుంది అనుకున్నా. కానీ ఫేస్ చూస్తే నీకు ఫోటో చూపుతా బ్రో, బాబు డిట్టు బ్రో, డింపుల్స్ పడతాయి, సేమ్ ఫేస్ కట్. ఆయన పక్క పెడితే డుగ్గువాలి అన్న అంటారు, అట్లుంటాడు. నవ్వుతాడు ఆయన అట్నే. నువ్వు ఎవరికి చెప్పకు, నేను ఏడిపోతాయని ఎవరితో చెప్పుకోలేను బ్రో. లోపల అంత బాధ ఉంటది, ఘోరంగా ఇజ్జత్ అవుతుంది. అయిందా చెప్దామన్నా ఒక విషయం సగం చెప్పి ఆపైతే ఇట్లా. నేను అందుకే మొత్తం చెప్తాను, సగం ఎందుకు చెప్పిన. ఇంకా ఎట్లా కొట్టినా తప్పలేదని ఇంకా నాకు ఈ డాడీ బలవంతంగా పడిపించింది అంజిత్ అని. స్క్రిప్ట్ రైటర్ గా బాగా భవిష్యత్తు తల్లి, ఎందుకంటే నేను ఇంట్లోకి వెళ్ళిపోతా కదా అని చెప్పి. స్క్రిప్ట్ రైటర్ అంటాడా? నీకు రైటర్ గా మంచి భవిష్యత్తు ఉంది కానీ ఆయన అంటాడు అన్ని బయటపడటం కట్టినా. నేను ఫస్టే అద్దు అని చెప్పిన, చెప్పకు అద్దు ఇప్పుడు ఇద్దరు పోతుందని కట్టినే చెప్తాడు. మొన్న హైదరాబాద్ పోయినప్పుడు, మన హైదరాబాద్ మనం పోలేదా, అద్దంట బయటికి వచ్చిండు, ఇంటికి పోయి కలిసి వచ్చి. నాకు తెలుసు కానీ నీ ముంగట అంటే నీ ముంగట అంటే ఉప్పాలు అంటే లేదు, ఉప్పాలు ఉంటాయి. అందుకు నోరు ఎత్తే ఉప్పాలు అంటాడు, గమనిస్తావా? అది మొన్న ఉగాది మొన్న ఉప్పల్లా ఉంటా అంటే నేను కూడా వస్తా బ్రో ఒకసారి రూమ్ కానీ అన్నాడు. ఇప్పుడు నీకు విషయం చెప్పనా, యూట్యూబ్ లో తొందర 200K అయితే కేక్ కట్ చేద్దాం అడిగిన. 200K ఎప్పుడైనా కూడా ఆయన April 17th కేక్ కట్ చేస్తారు. ఎందుకు తెలుసా, ఆమె బర్త్డే ఆ రోజు, ప్లస్ అదే రోజు యానివర్సరీ కూడా వాళ్ళది. అది నెల గ్యాప్ లోనే అన్ని గ్యాప్ లోనే జాబ్ చేస్తాను బ్రో. అందరికి మా హస్బెండ్ స్టేట్ లో ఉంటాడని చెప్తాను.
నేను అటు చూస్తే ఇప్పుడు నేను చెప్పగానే టైగర్ అయితే కానీ ఇంకో విషయం చెప్పన్నా, ఇప్పుడు యూట్యూబ్ లో ఈయన ఫేమ్, యూట్యూబ్ వీడియోలు చూసి ఈయననే మా ఆయన అని చెప్పుకోలేదు. ఆయన ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఆ అమ్మాయి ప్లేస్ లో నువ్వు ఆ అమ్మాయి ఇక్కడ ఉంటే ఎంత గలీజ్ ఉంటాయి అప్పుడు. నా లైఫ్ ఎట్లుంటది అప్పుడు? నన్ను మోసం చేసి అయినా ఆమె బుద్ధి ఉండాలి కదా కమిటీ అని ఫస్ట్. ఈయనకు ఉండాలి, ఆమెకి సరే ఆమె లవ్ చేసింది, ఆమె కోరుకున్నది కావచ్చు, మరి ఈయనకన్నా సిగ్గు ఉండాలి. కానీ నేను ఏం చేయలే అంటాడు బ్రో, నేను అట్లా కూడా ఏం చేయాలి కొడుకు వచ్చిడా, నేను అట్లా అనుకున్నా బ్రో, ఈయన ఏం చేయలే, సరే దాందే తప్పు. ఏం పేరు అయాన్ అని పెట్టిండు, సరే బాబు ఎవరు బాబు అనుకున్నా, ఈయన లెక్కన ఉంటాడు. నువ్వు అట్లా ఎక్స్పెక్ట్ చేసిన ఆయన గురించి డిట్టు బ్రో, ఫేస్ టు ఫేస్ ఈయన లెక్కన ఉంటాడు బ్రో నిజంగా. ఇప్పుడు అది పెద్ద అయినాక వచ్చి షేర్ అడుగుతుంది, అన్నిట్లో అడుగుతుంది బ్రో, కొంచెం ఇజ్జత్ అనేది ఉంటుంది, అన్నిట్లో షేర్ అడుగుతుంది. అది ఏం చెప్తావు, అది ఏమంటది తెలుసా, దానికి ఏసీ పెట్టించినావు, దానికి బెడ్లు కొన్నావు, దానికి ఏదేంటి ఫ్రిడ్జ్ కొన్నావు, అది కొన్నావు, దానికి iPhone 15 Pro Max కొనిచ్చినావు, అది అని అంటది. అనదా బ్రో, దానికి ఉండదా? ఎందుకంటే అది కదా ఫస్ట్ పిల్లము, కోట్ల కేసెత్తి ఇప్పుడు అది నేను ఎడిపోతా. ఇవన్నీ అయితే నా పరిస్థితి ఏంది, మా పేరెంట్స్ కి వెళ్తే ఎట్లుంటది ఇవన్నీ వేసి ఇప్పుడు ఆయన చెప్తామని చెప్పు బ్రో, చూస్తాయట ఆమె కళ్ళలో నీళ్ళు తిరుగుతానే కనబడతాను. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. అదే నేనేదో కెమెరా పెట్టి మీరు ప్రాంక్ చేస్తాను, మీరు నన్ను చేస్తారు, ఇదేదో చూడాలి తండ్రి నువ్వు అవును బ్రో అనుకున్నా, అవును బ్రో అనుకున్నా. కానీ ఒక్క నిమిషం చెప్పు, ఇంకొక 2 సెకండ్లు. అబ్బా కావ్య విశాల్ బ్రో కల్లేదంతా నిజమైతే బాగుండు అనిపిస్తుంది కదా అంటే అన్నావు కానీ అవు బాగాలేదు, చూసినావా బాగాలేదని చెప్పిన కాదు బ్రో. నవ్వి దొడో చూడు, నేనే ఏదో షో చల్లినా, నేనేదో స్టోరీలు చెప్పుకుంటా వస్తున్నా అంటే ఇది నాకంటే పెద్ద కలుగుతుంది. నువ్వు చెప్పేదానికి నాకు ఇజ్జత్ అనిపించింది తెలుసా, నాకు మొన్న ఉప్పలు పోయినప్పుడు కలిసి వచ్చింది బ్రో, అర్థమైంది అప్పుడు అదే అంటే వేడిగా నమ్ముతారే నిజం అనుకుంటారా, గల్ల గడకి కెమెరా కనబడుతుంది బ్రో గడ చూడు. అమ్మని నిజం బ్రో, ఉప్పల్ రమ్య, ఇది రమ్య టాటూ, కావ్య కాదు. టాటూ చూసిన ఎట్లా ఇద్దరు మొత్తం డమ్మి ఘోరంగా, ఎప్పుడు చూసిన అబద్ధాలు ఆడుతూ ఉంటారు. ఇంకోసారి లవ్ స్టోరీ చెప్పాను అడిగా, ఈసారి నిజంగా ఎప్పుడే నమ్మడు, నమ్మకాలి మీరు కూడా ఈసారి రమ్య చెప్తున్నా నమ్ముతాడు. సో గైస్ చూసిరు కదా వీడియో. సో ఈ రమ్య కనుక మీకు నచ్చినట్టయితే మీరు ఉప్పల్లో ఉంటే కింద కామెంట్ చేయండి. సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బ్రో ఏమనుకుంటారు కదా, అదే నెక్స్ట్ అదే బ్రో నమ్మినాను, నిజం చెప్పు బ్రో, అంటే హానెస్ట్ గా చెప్పు ఏమనిపించింది చెప్తా అంటే. నమ్మిండు, కొంచెం హ్యాపీ సినిమా అనిపించింది కాదు, అందిత్ బ్రో ఒక తట్టినే ఉంటుంది నలుగుట్లో లెక్క నిజంగానే ఉంటాడు అనుకున్నావు కదా. నేను బంగారాన్ని అంతకంటే ఎక్కువ ప్లాటినం. నల్లి నల్లుండి మెల్ల ఈయన మనసులో అనుకుంటారా నిజమైతే బాగుంటే. సో గైస్ అలాంటిది ఏం లేదు, రమ్య ఎట్లుంటారు జనీలా లెక్కుంటారు, రమ్య జనీలా. సో గైస్ అలాంటి ఏం లేదు, వీళ్ళంతా నన్ను ఆగని చెప్తారు, నేనేదో చిన్న గైస్ రమ్య అంటే నిజంగా అనుకున్నారు, రమ్య లేదు ఏం లేదు ఉత్తగానే ఆ కావ్యం రమ్య అని అల్లిన నేనే జస్ట్ అట్లా ఇది కొంచెం కలిసి ఇంకోటి ఉప్పలు ఎందుకు వెళ్ళినా అంటే ఉప్పలు చుట్టాలు ఉన్నారు కాబట్టి ఉప్పలు అన్నా అంతే అన్నమాట. నిజమని అనుకోకండి. అమ్మా నేనేదో అల్లిన స్టోరీకి ఏదో చేద్దామంటే నన్ను నవ్వుపించి నన్ను ఆగం చేసింది. స్క్రిప్ట్ రైటర్ అయ్యే అవకాశాలు బాగున్నాయి. నేను మోసం చేసి కాదు, కరెక్ట్ చెప్తాను దానికి చెప్పి నేను బాటిల్తో వృద్ధు కూడా చెప్తాను చూడే అంటే నీకు చెప్పేటప్పుడు నాకు కూడా భయం అవుతుంది, ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు ఏమనుకుంటారు. నెక్స్ట్ లవ్ స్టోరీ నిజంగా చెప్పినా నమ్మడి ప్రచారం నేనే దొరుకుతాను. ప్రతిసారి నేనేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.